మెడికవర్ హాస్పిటల్లో నెలలు నిండని పాపకు పునర్జన్మ ప్రసాదించిన వైద్యులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్లు వివరాలు వెల్లడించారు. డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కేవలం 23 వారాల్లో 560 గ్రాముల బరువుతో పుట్టిన శిశువు 115 రోజుల పాటు ప్రత్యేక చికిత్స అనంతరం ఎలాంటి సమస్యలు లేకుండా తల్లిదండ్రుల చెంతకు చేరడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నామన్నారు. సాధారణంగా 23 వారాలకు పుట్టిన పిల్లల్లో 10 మందిలో 7 మంది ప్రాణాలు కోల్పోతారని తెలిపారు. పుట్టిన పాపకు 90 రోజుల పాటు శ్వాస సహాయంతో పాటు తల్లి పాలను సైతం అందించమన్నారు. శిశువుకు మెదడులో బ్లీడింగ్ లేకపోవటం, కంటి సమస్యలు రాకపోవడంతో పాపను నార్మల్ రూమ్కి మార్చి ఆరోగ్యంగా ఇంటికి పంపగలిగామని తెలిపారు. గైనకాలజిస్ట్ డాక్టర్ రాధిక మాట్లాడుతూ ఈ కేసు చాలా ప్రెషర్ ప్రెగ్నెన్సీగా సాగిందని 20వ వారం నుంచి జాగ్రత్తగా పర్యవేక్షించామని తెలిపారు. ట్విన్స్ బేబీలు ఉండటంతో విజయవంతంగా డెలివరీ చేశామని తెలిపారు. ఎన్ఐసీయూలో ఒక ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. తల్లిదండ్రుల సహకారం కూడా ఈ విజయానికి ప్రధాన కారణమని ఈ సందర్భంగా తెలిపారు. 1565 grams at birth, went home on day 115 with 2 kilos with no complications in the preterm life in the newborn period. We hope ఈ బేబీ ఫ్యూచర్ లో కూడా ఇలాగనే ఉండి ఏం కాంప్లికేషన్స్ ఉండకుండా ఉంటుందని కోరుకుంటాం. ఇటువంటి బేబీస్ ని ఫస్ట్ 2 years మేము మానిటర్ చేస్తాం. ఎక్కడైనా వరల్డ్ లో ఫస్ట్ 2 years మానిటర్ చేస్తాం. అప్పుడు మనకు తెలుస్తుంది ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా. కానీ ఈ బేబీకి బ్రెయిన్ లో బ్లీడింగ్ లేదు, మేజర్ ఇన్ఫెక్షన్స్ ఏం లేవు, ఐస్ నార్మల్ ఉన్నాయి కాబట్టి వి ఎక్స్పెక్ట్ మంచి అవుట్కమ్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరికీ థ్యాంక్ యూ. మనం అందరం ఇక్కడ సమావేశం అయింది ఎందుకంటే ఈ బేబీ సక్సెస్ స్టోరీ గురించి. అసలు ఈ బేబీ సక్సెస్ స్టోరీ కంటే ముందు ఈ లేడీ హౌ హర్ ప్రెగ్నెన్సీ జర్నీ ఈజ్ చాలా ప్రెషియస్ ప్రెగ్నెన్సీ. ట్రిప్లెట్స్ ఉన్నారు, యాక్చువల్ గా ఫస్ట్ లో ట్రిప్లెట్స్ ఉన్నారు. ఈ ట్రిప్లెట్స్ ఉన్నప్పుడు ప్రీటర్మ్ లేబర్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే మనకు ముందు డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫీటల్ రిడక్షన్ ఆఫ్ చేసుకున్నారు. ఆ తర్వాత దాన్ని ట్విన్స్ కు రెడ్యూస్ చేశారు. ట్విన్స్ కి రెడ్యూస్ చేసిన తర్వాత ఈ లేడీకి చాలా సార్లు బ్లీడింగ్ అయ్యేది, అంటే ఆ ప్లాసెంటా సపరేషన్ అయ్యి బ్లీడింగ్ అయ్యేది. యూజువల్ గా అయితే అటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇందులో నేను చెప్పాల్సింది ఏంటంటే, సో ఎన్ని అవరోధాలు ఉన్నా కూడా ఒక పాజిటివ్నెస్ తోటి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ బేబీని ఎలాగైనా సేవ్ చేసుకోవాలనేసి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఈ రోజు మనం అందరం ఇక్కడ కూర్చొని ఈ బేబీ సక్సెస్ స్టోరీ గురించి చెప్పుకుంటున్నాం. సో పేరెంట్స్ సపోర్ట్ అయితే చాలా ఉంది. వాళ్ళు డెలివరీ కంటే ముందు 5-6 times అడ్మిట్ అయ్యారు. ఎవ్రీ టైం తనకు బ్లీడింగ్ వచ్చేది, అడ్మిట్ అయ్యే వాళ్ళు, ఆ తర్వాత బ్లీడింగ్ తగ్గించే వాళ్ళము. ఆ తర్వాత మేము తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే, ఎంత అంటే ఎప్పుడు 20 weeks నుంచి మొదలైన జర్నీని మేము 23 weeks దాకా మేము పుల్ చేయగలిగాము. ఆ తర్వాత బేబీకి స్టీరాయిడ్స్ ఇవ్వడం ఏంటి, ఆ తర్వాత ఇప్పుడు సార్ చెప్పినట్టుగా బ్రెయిన్ లో హెమరేజ్ రాకుండా కొంచెం ముందే డెలివరీ కంటే కొన్ని మెడికేషన్స్ ఇచ్చినందువల్ల ఆ బేబీకి బ్రెయిన్ లో హెమరేజ్ రాకుండా ఉండడం జరిగింది. సో ఇవన్నీ తీసుకొని ఒక స్టేజ్ లో ఇంకా చాలా బ్లీడింగ్ అయిపోయి మేము బేబీస్ ను మనము మదర్ వూమ్ లో ఉండేదానికంటే బయటికి తీసుకురావడం బెటరు అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెలివరీ చేయడం జరిగింది. యాక్చువల్ గా ట్విన్ బేబీస్ డెలివరీ చేశాము. ట్రిప్లెట్స్ లో ట్విన్ బేబీస్ డెలివరీ చేశాము, కానీ మేము ఒక బేబీని లూజ్ అయ్యాము. ఈ బేబీ మాత్రం సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నట్టుగా అన్ని ప్రాబ్లమ్స్ ను అధిగమించి ఆ తర్వాత ఇప్పుడు మన ముందు మంచిగా పీస్ఫుల్ గా ఉంది. ఇంకొకటి విషయం మేమేం చెప్పాలంటే, సో మేము హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ని డీల్ చేయడము, ఎవ్రీ డే ఆల్టర్నేట్ డే కానీ ఎవ్రీ 3rd day స్కాన్స్ చేసుకుంటూ ఎప్పుడు డెలివరీ చేయడం అన్నది ఇంపార్టెంట్. డెలివరీ అన్నది ఎప్పుడు చేయడం, ఒకవేళ అలాగే ప్రొలాంగ్ అవుతే ఆ బ్లీడింగ్ వల్ల లోపల బేబీ చనిపోయే అవకాశాలు ఉంటాయి. అలా ప్రొలాంగ్ కాకుండా ఎంత దాకా మనం తీసుకురాగలము అన్నది చాలా క్లోజ్ ఫాలో అప్ చేయడం జరగాల్సి ఉంటుంది. ఆ తర్వాత మా రేడియాలజిస్ట్ సపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా నర్సింగ్ కేర్, చాలా ఇట్లాంటి పేషెంట్స్ ను మా నర్సెస్ చాలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటారు. ఇంకా మా పార్ట్ మేము చేసాము. మాకు ఎప్పుడైతే ఇంకా బేబీస్ లోపల ఉండడం సేఫ్ కాదనిపించిందో అప్పుడు బేబీని డెలివరీ చేయడం జరిగింది. ఆ తర్వాత సార్ చేతిలో పెట్టాము. సో మా ఎన్ఐసియు కేర్ ఎంత బాగుంది అంటే ఈ బేబీకి ఒక్క ఇన్ఫెక్షన్ కూడా రాలేదు. దట్ షోస్ మా ఎన్ఐసియు ఎంత స్ట్రాంగ్ గా ఉందని తెలుస్తుంది.
అడుగడుగునా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒక్కొక్కసారి కొంచెం కిడ్నీ ఫంక్షన్ రైజ్ అయింది. వాటికి తగ్గట్టుగా మన ఫ్లూయిడ్స్ ఇచ్చుకుంటూ వాటిని కూడా మేనేజ్ చేసుకుంటూ అవసరమైనప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ చూసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క స్టెప్ లో అధిగమించి ఆ తర్వాత బేబీ మనము సేఫ్ గా ఇంటికి పంపించడం జరిగింది.